నా పేరు ప్రసన్న. నన్ను మా మేనమామకి ఇచ్చి చేశారు. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు దాకా చూశాను, ప్రెగ్నెన్సీ రాలేదు. పద్మావతి దగ్గర చూయించుకొని డిఎన్సీ చేయించుకున్నాను. అప్పుడు కూడా రాలేదు. ఒంగోలులో చూయించుకున్నాను, ఇప్పుడు కూడా రాలేదు. మెడ్రాస్ లో కూడా టెస్టులు అన్ని చేశారు, రాలేదు. 5 సంవత్సరాలు మానుకొని మళ్ళీ డాక్టర్ పద్మావతి కాడికి వచ్చాను. అలోవెరా ప్రొడక్ట్ వాడమని చెప్పారు. 2005 జూన్ నుంచి వాడటం మొదలు పెట్టాను. B12, బెరీనెక్టాలు, టైమ్ వాడాను. వచ్చింది వాడటంగానే వచ్చింది. డెలివరీ బాగానే అయింది. మాకు మ్యారేజ్ 15 సంవత్సరాలు అయిందండి. మేము వేరే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మాకు సక్సెస్ కాకపోతే అలోవెరా మెడిసిన్స్ వాడటం వల్ల ఫస్ట్ టైం మేము మద్రాసు వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి మాకు సక్సెస్ కాలేదు. మళ్ళా వచ్చేసింది కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒంగోలు వెళ్ళాము. ఒంగోలులో కూడా మాకు సక్సెస్ కాలేదు. తర్వాత 2005 గుంటూరులో చూపించుకున్నాము. గుంటూరులో చూపించుకుని ఫస్ట్ అలోవెరా ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 3 months గడిచిన తర్వాత మళ్ళీ అబార్షన్ అయింది. అలా సెకండ్ టైం మళ్ళీ ప్రయత్నం చేసాము, మళ్ళా సక్సెస్ అయింది. ఈరోజు మా పాప పుట్టింది, హ్యాపీగా ఉన్నాము. నేను డాక్టర్ పద్మావతి నర్సరావుపేట. అది లాస్ట్ 40 years నుండి నర్సరావుపేటలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే మామూలుగా ముఖ్యంగా నేను ఇన్ని రోజుల నుండి అలోపతిలో చేస్తూ వచ్చాను. కానీ అంటే ఈ మధ్య నాకు ఈ అలోవెరా ప్రొడక్ట్స్ మీద ఒక విధమైన నమ్మకం, నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం దీనిలో రీసెర్చ్ చేయదలుచున్నాను. ముఖ్యంగా స్టెరిలిటీ కేసెస్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నాను. తర్వాత ప్రెగ్నెన్సీస్. ఈ స్టెరిలిటీ కేసెస్ లో ముఖ్యంగా నా సక్సెస్ రేట్ చెప్పాలంటే దాదాపు 70 to 80% ఉంది. ఫస్ట్ కేసుగా మెడ్రాసు, హైదరాబాదు, గుంటూరు, ఒంగోలు అన్ని చోట్ల తిరిగినటువంటి నుదురుపాడు కేసు 15 సంవత్సరాల కింద ఆవిడ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 years నా హాస్పిటల్ రావడం జరిగింది. నేను వైద్యం చేసేసి డిఎన్సీ చేయడం జరిగింది. కానీ అది సక్సెస్ అవ్వలేదు. తర్వాత వాళ్ళే మెడ్రాసు అన్ని తిరిగిన తర్వాత 5 సంవత్సరాలు మానేశారు. 5 సంవత్సరాలు అయిన తర్వాత లాస్ట్ ఇయర్ 2005 లో మన దగ్గర రావడం జరిగింది. ఈసారి ఏంటంటే నేను ఇట్లా ఫెయిల్ అయిన కేసెస్ లో ముఖ్యంగా ఈ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి దాన్ని ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతాను స్టడీ చేయగలుగుతున్నాను. కాబట్టి ఈ కేసులో ఫస్ట్ నేను తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆమెకి ఏంటంటే ఓవ్యులేషన్ కూడా లేదు. ఈ మందులు వాడుకున్న ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ ఎవార్షన్ అయిపోయింది. సెకండ్ టైం అదే ప్రాసెస్ మీద తీసుకుని వాడికి వైద్యం చేయడం జరిగింది. కంప్లీట్ బెడ్ రెస్ట్, అలోవెరా ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలో వాళ్ళు చక్కగా తీసుకుని చెకప్ కు రావడం జరిగింది. వాళ్ళది ఏంటంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ దీనిలో ఏంటంటే వాళ్ళు కన్సైన్మెంట్ సొంత మేనమాకు ఇచ్చారు. మరి సొంత మేనమాకు ఇచ్చినప్పుడు మనం కన్సైన్మెంటీలో బేబీకి అబ్నార్మాలిటీస్ రావడానికి అవకాశం ఉంది, మా మెడికల్ లో చెప్తాం. కాబట్టి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ పడితే బేబీ బాగుంటుందో స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా 34 weeks లో ఆ బేబీ గ్రోత్ సరిగ్గా లేదు. ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువగా ఉండేప్పటికీ ఆ 4 months అలోవెరా ప్రోడక్ట్స్ వాడి అప్పుడేమో కేజీసే ఉన్నది. మరి ఫుల్ టర్మ్ వచ్చేసేప్పుడు మేము ఈ ప్రోడక్ట్స్ వాడిన దాని వల్ల 4 kgs 2.50 grams రావడం జరిగింది. అంటే చాలా హెల్దీ బేబీ. అది సీజన్ చేసి చేసాము. ఈ రోజు 10వ రోజు బేబీ చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంది. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా దాదాపు మేము ఒక 5 cases ఈ అండర్ సైజ్ బేబీస్ కి వాడటం జరిగింది. ఫైనల్ గా నేను ఇచ్చేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ 1 year నుండి నాకున్న అనుభవంతో కానీ ఫైనల్ గా ఏ డిసీజెస్ ఏ కండిషన్స్ లో ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నా పైన ఏం తెలుసుకున్నాను. స్టెరిలిటీ వచ్చేసేపటికి వెరీ నెట్టారు, గార్లిక్ టైము, గీజలు,
ఎలోవీరా జెల్ వాడుతా ఉన్నాను. నెక్స్ట్ అజోస్పిరినియా వండర్ఫుల్ కేస్. యాక్చువల్ గా జీరో వాడు 10 years చూసుకొని ఇంకా ఆశలు వదులుకున్న వాళ్ళు వాళ్ళకి మనం సక్సెస్ చేసాము. దాని బెరీ నెండారు, వీట్ బెల్లు, నాస్ట్రోమిన్, రాయల్ జెల్లీ జంక్షన్ ఇచ్చాము. జీరో కౌంట్ 20 వచ్చింది. వాళ్ళు వచ్చేది కూడా ఒక 10 రోజులు అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ డెవలప్మెంట్ కోసం, అండర్ బెడ్ బేబీస్ కోసం ఆలోచించేది ఏంటంటే బెరీ నెండారు, బీపోలి ఈ మంత్ వాడుతా ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ లో ఈ ప్రోడక్ట్స్ వరకు వాడి నేను 80 to 85% సక్సెస్ అయ్యాను. ఇంకా ఆ 15% కూడా నేను రాబోయే 4-5 months లో కూడా సక్సెస్ అవుతాను. 100% నేను ఎలోవేరా ప్రోడక్ట్స్ నాకేం చేయగలుగుతానని ధైర్యంగా చెప్తాను. మంచి ప్రోడక్ట్స్ ఇచ్చి మా మెడికల్ ఫీల్డ్ లో చాలా సహాయకారిగా ఉంటున్నటువంటి FLT ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండ్ నా ధన్యవాదాలు తెలుసుకుంటుంది.